ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 10వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శనివారం. తిథి పాడ్యమి, తెల్లవారుజామున 3:27 వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 11:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుంచి 2:45 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:42. దుర్ముహూర్తం ఉదయం 6:42 నుంచి 8:14 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:42. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. ఈరోజు విశేషం పాడ్యమి, ధనిష్ట నక్షత్రం, మాఘ స్నాన ఆరంభం. శ్యామలాదేవి నవరాత్రుల ప్రారంభం. చంద్రుడు మక నక్షత్రంలో కూడుకున్న మాసం మాఘమాసం. సనాతన ధర్మంలో మాఘమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో స్నానం చేయడం, దానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మాఘమాసంలో చేసే కర్మ ఫలాలు ఎన్నో జన్మలకు లాభిస్తూనే ఉంటాయని విశ్వసిస్తారు. అందుకే ఈ మాసంలో నిరుపేదలకు సహాయం చేయాలి. అలాగే ఈ మాసంలో పాటించాల్సిన నియమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి పాటిస్తే శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనుల గురించి వివరంగా తెలుసుకుందాం. మాఘమాసంలో తప్పనిసరిగా సూర్య భగవానుని పూజిస్తారు. అలాగే ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఈ మాసంలో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. మాఘమాసంలో ప్రతిరోజు గీతాపారాయణం చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. అలాగే మాఘమాసంలో చాలా మంది పవిత్ర నదుల్లో స్నానం ఆచరిస్తారు. ఇలా చేయడం వలన జన్మ జన్మల పాపాలు గంగలో కలిసిపోతాయి. వీలైన వారు ఈ మాసంలో గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. మాఘమాసంలో తులసి మాతను పూజిస్తే విశేషమైన ఫలితం. మాఘ స్నానం సకల కష్టాలను హరిస్తుంది అని వేదవచనం. ఉదకం నారాయణ స్వరూపం కాబట్టి జలమంతా హరిపరిపూర్ణుడై ఉంటారు. కాబట్టి తెల్లవారుజామున స్నానం చేయడం వలన విష్ణుమూర్తి దయకు పాత్రులవుతారు. ఈ మాసంలో పేదవారికి వస్త్రాలను, ఆహారాన్ని దానం చేయడం చాలా మంచిది. మహాశక్తివంతమైన ఈ మాఘమాసంలో కొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయండి. ఆ విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మాఘమాసంలో తామసిక ఆహారాలను తినకూడదు. మాఘమాసంలో ముల్లంగిని తినడం కూడా పూర్తిగా నిషిద్ధం. ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాలను మాత్రమే తినాలి. ఈ నెలలో గొడవలకు దూరంగా ఉండండి. మాఘంలో ఏ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం మంచిది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీకు శుభకరంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. అధికారుల సహకారం ఉంటుంది. తెలియని అవరోధాలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. మిత్రుల సాయంతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించండి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ధనయోగం ఉంది. మీ చాకచక్యంతో ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మనోబలం తగ్గకుండా ముందుకు సాగాలి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహావసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రుల సలహాలు, సూచనలు పాటించాలి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఈరోజు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సూర్య నమస్కారం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. శుభకరంగా ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. సమయానికి పని పూర్తి చేస్తారు. ఒక శుభవార్తను అందుకుంటారు. అంతేకాకుండా ఆనందం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. ప్రయత్న బలంతో సంకల్పం సిద్ధిస్తుంది. ధర్మబద్ధంగా నడుచుకోండి. ఉద్యోగ స్థితి ఉన్నతంగా ఉంటుంది. పదవీ లాభం సూచితం. మంచి జీవితం లభిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలు అనుకూలం. కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. పాక్షిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో తోటివారి సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశం వస్తుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు.
ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దుర్గాదేవిని స్మరించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. తండ్రి ఆశీర్వాదం, ఉన్నతాధికారుల అభినందనలతో ఈరోజు విలువైన వస్తువు లేదా ఆస్తిని పొందుతారు. అంతేకాకుండా ఈరోజు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఆశించిన అభివృద్ధిని అందుకుంటారు. ఉత్సాహంగా పనిచేయండి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. పలు మార్గాల్లో కలిసి వస్తుంది. స్పష్టమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అపోహలు తొలగుతాయి. ఎవరికి ఉచిత హామీలు ఉండవద్దు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆర్థిక సంబంధమైన రంగాలలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం దొరుకుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెడితే మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. సూర్య స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో వృద్ధి చెంది లాభాలు అందుకుంటారు. ప్రయత్నాల్లో మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం కుదుటపడుతుంది. అప్రమత్తంగా ఉండి సకాలంలో పనులు చేసుకుంటే ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే తెలియని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులను కలుసుకుని విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. నూతనంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. విందు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. రాజకీయ రంగంలో అకాల విజయం. పిల్లల పట్ల బాధ్యతలను నెరవేర్చడం జరుగుతుంది. ఈరోజు మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. దైవానుగ్రహంతో కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. తగాదాలకు అవకాశం లేకుండా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. నిందలు మోపేవారు ఉంటారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఆత్మ పరిశీలనతో మీ శక్తిని గుర్తించండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. ధనధాన్య లాభం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తి కావడం కోసం ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. కొంతకాలం క్రితం దరఖాస్తు చేసుకున్న సంస్థలో ఉద్యోగ అవకాశం వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.
శుభవార్తలు వింటారు. ఈరోజు షాపింగ్ చేసి కొత్త వస్తువులు, బట్టలు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల సహాయం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో తీసుకునే ప్రతి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు కిటకిటలాడిపోతాయి. ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా పని ప్రదేశంలో ప్రయోజనాన్ని అందుకుంటారు. దగ్గరి బంధువుల నుంచి ఆనందం లభిస్తుంది. కుటుంబంలో శుభకరమైన పనులు చేయడం ద్వారా సంతోషం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పనులు పూర్తి చేసుకోవాలి. ధనలాభం విశేషంగా ఉంది. ఖర్చు కూడా పెరుగుతుంది. ఆనందించే అంశం ఉంది. ఒక అవకాశం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ప్రతిభతో సమాజానికి ఉపయోగపడతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఈ రాశివారు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పెద్దల ప్రశంసలు లభిస్తాయి. పెట్టుబడుల్లో స్టాక్ మార్కెట్లో ఆర్థిక లాభాలు పొందుతారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విజయాలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీ వాగ్దాటితో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరి పరిస్థితులు కుదుటపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకున్న ఫలితం లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. చంచలత్వం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఆర్థిక విజయం ఉంటుంది. వ్యాపారంలో తెలియని చికాకులు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇదివరకు పెట్టుకున్న పెండింగ్ పనులను మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ఆస్తుల కొనుగోలు విషయాల్లో ఎవరికీ హామీలు ఉండకండి. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు. ఆహార, ఆతిథ్య, వ్యాపార రంగాల వారికి అనుకూలమైన సమయం. మీ కుటుంబంలోని ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. ఆస్తుల విలువ పెరిగి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. బంధువులతో పలు శుభకార్యాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. అభీష్ట సిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు కొంతకాలంగా బాధపడుతున్న ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ భారం మోపుతారు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఇది మీ గౌరవం, సంపద, కీర్తి పెంచుతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. మీకు ఇష్టమైన వ్యక్తిని కలవడం ద్వారా మనసులో సంతోషంగా ఉంటుంది. అద్భుతమైన విజయం సొంతమవుతుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగం బాగుంటుంది. సంకల్ప సిద్ధి ఉంది. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. సంపూర్ణ విశ్వాసంతో చేపట్టే కార్యాలు ఫలితాన్ని ఇస్తాయి. 10 మందికి ఉపయోగపడే పనులు చేసే అవకాశం లభిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. స్వయం కృషితో వృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం ఇది. ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుంది. గృహ అవసరాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ప్రాపంచిక ఆనందం, సాధనాలు పెరుగుతాయి. దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను అమలు చేయాలి. ఉద్యోగంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల సలహాలు రక్షిస్తాయి. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు పరిచయం లేని వారితో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దేవాలయాలను సందర్శిస్తారు. ఇది వరకు మీ దగ్గర సాయం పొందిన వారు మీకు అన్ని విధాలా సాయం చేసేందుకు ముందుకు వస్తారు. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. చేసే పనులన్నీ ఏకాగ్రతతో చేయాలి. మీకు తెలియని విషయాల్లో కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం లభిస్తుంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు. క్రీడారంగంలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు కేసులో తీర్పు వస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయవంతమైన రోజు. అనుకూలమైన ప్రయోజనాలు కలిగి ఉండడం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొన్ని మార్పులు చేసే ప్రణాళికలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక హోదా పెరుగుతుంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మొహమాటం పనికిరాదు. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సత్యనిష్టతో అవరోధాలను అధిగమించాలి. మంచి వార్త వింటారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం, ఆదాయం మెరుగుపడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించుకోవడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు సమయం బాగుంది. ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ధనలాభం పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడుల నుంచి, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వస్తాయి. నవగ్రహ స్తోత్రం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టవంతులవుతారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఉద్యోగంలో కోరుకున్నట్లే జరుగుతుంది. ఎటు చూసినా శుభమే గోచరిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. భారీ ప్రణాళికలతో బంగారు జీవితాన్ని సొంతం చేసుకునే సమయం. ఒక శుభవార్తను వింటారు. ఆస్తి కొనుగోలు, అమ్మకాల సమయంలో చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించండి. భార్య ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మనస్సులో ఆనందం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. వారసత్వ ఆస్తుల విలువ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పనులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్ని కార్యాలకు ఆర్థిక సాయం అందుతుంది. దూర ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్త అవసరం. మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. మనోబలంతో ముందుకు వెళ్ళాలి. అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈరోజు సమీపంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. వ్యాపారంలో పెరుగుతున్న పురోగతి మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు విజయం సాధించడం ద్వారా సంతోషంగా ఉంటారు. వ్యాపారం సాధారణం. ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చెడు ఊహించవద్దు. సమిష్టి పనులు విజయాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరించి బాగా పనిచేయడం వలన మీకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభకార్యాలకు పిలుపు అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ఇంటర్వ్యూలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలత ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సూర్య ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.